ఉమ్మడి పాలమూరు జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్ స్పష్టత ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి అందే బాబయ్య డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లోని ఏబీ కాంప్లెక్స్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి మొగిలిగద్ద పాఠశాల 15వ వార్షికోత్సవానికి రావటానికి తాము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామన్నారు. అయితే లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు విషయంలో స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించి వెళ్లాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మొగిలిగిద్ద చించోడు గ్రామాలను మండలాలను చేయాలని ప్రత్యక్షంగా పరోక్షంగా డిమాండ్ చేశారని చెప్పారు. ఇప్పుడు ఆయనే అధికారంలో ఉన్నారు కాబట్టి 2 గ్రామాలను మండలాలుగా చేసే విధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి ప్రకటన చేసే విధంగా కృషి చేయాలని కోరారు. 150 చిత్రకళ మొలిగితకు అవసరం చించోడు కూడా మారుమూల గ్రామాలు అక్కడ ఉండాలని ఒక మాట మాట్లాడారు. 2 మండలాలు చేస్తే ఏమవుతున్నది గత ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఆయన వీడియోలు కూడా ఉన్నాయి, మీరు వింటారు. ఏమన్నాడంటే చించోడు కావాలి, మూలిక కావాలి. మా దాంట్లో వినతి పత్రాలు మేము కూడా కోరుతా ఉన్నాం. అయ్యా 2 చేస్తే తప్పేం లేదు. ఈ షాద్నగర్ ఫర్గ్నర్ మండలం చాలా పెద్దది. దీంతోపాటు ఇంకా 2 చేసినా అభ్యంతరం లేదు. ఎందుకంటే 52 గ్రామ పంచాయతీలు 60 గ్రామాలకు చిన్న గ్రామాలకు పోయినాయి కనుక చించోడును చేయండి, మరి మొగిలిగిద్దని చేయండి. నువ్వు గతంలో అన్నావు, గత ప్రభుత్వాన్ని నువ్వు మాట్లాడినావు, ఏమైతుంది చేస్తే మీకు దమ్ము లేదా అన్నావు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎమ్మెల్యే గారు నువ్వే అన్నావు కదా, ప్రభుత్వం నీదే కదా, 2 మండలాలు చేసే అవసరం మీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, వాళ్ళకి చెప్పండి. మనకు 150 చిత్రకళ మొలిగితకు అవసరం, చించోడు కూడా మారుమూల గ్రామాలు అక్కడ ఉన్నాయి కనుక అది కూడా అవసరం. ప్రవచ అనుకుంటే దెబ్బలు పొందలేదు, అది కూడా చేయాలని కోరుతున్నాం. దాంతో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత షాద్నగర్ నియోజకవర్గానికి రెండోసారి మరి మొగిలిగిద్దలో 150 సంవత్సరాలు చరిత్ర ఉన్నటువంటి పాఠశాల ఉత్సవాల్లో పాల్గొనడానికి వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క షాద్నగర్ ప్రజల నుంచి బహిరంగంగా వారికి మరి మేము వినతి చేస్తూ ఉన్నాం. మరి పాలమూరు గుడ్డ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం నేను కూడా మేమందరం కూడా హర్షిస్తున్నాం. మరి గతంలో షాద్నగర్కి వచ్చినప్పుడు ఇక్కడ కోట్లతో ఇక రిజర్వాయర్ నిర్మాణం చేస్తుందని చెప్పిన ప్రభుత్వం మొన్న సవరణ చేసింది. ఈ ప్రభుత్వం వచ్చినా కూడా సవరణ చేసి అది 52,000 కోట్లు తీసుకుపోయింది. ఆ రోజు కూడా లక్ష్మీదేవిపల్లికి రిజర్వాయర్కి సంబంధించినటువంటి ఇక ప్రస్తావన లేకపోవడం నిజంగా కూడా చాలా శోచనీయం. మరి మా సోదరుడు ఎమ్మెల్యే గారు గతంలో అధికారంలో ఒక మాట మాట్లాడారు, 2 మండలాలు చేస్తే ఏమవుతున్నది.